ఫ్రెండ్స్ ఇంతకంటే ఆడియో వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. చాలా బాగా వచ్చింది. ఒకసారి ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన, అక్కడికి వెళ్ళి చూడండి. ఇది అలర్ట్ మోషన్ కూడా కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే టెలిగ్రామ్లో ఇస్తాను. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, హలో హాయ్ ఫ్రెండ్స్, నేనైతే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకున్నాను. మీకు ప్రాజెక్ట్లోకి వెళ్తే ఒకటే ప్రాజెక్ట్ ఇస్తాను. ఓకే, ప్రాజెక్ట్ అయితే మీరు ఇంపోర్ట్ చేసుకునే ముందు నేను ఇచ్చిన ఫాంట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతనే ఈ ప్రాజెక్ట్ జోలికి వెళ్ళండి. ఓకే, మనకైతే ఇలాగైతే ఉంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఓకే, ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఈ ఫోటో అయితే ఉంది కదా, ఇది మీకు ఒక చెప్పాలి. ఇక్కడ మీకు బర్త్డేకు యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ మన వెడ్డింగ్కి కూడా చేసుకోవచ్చు. వెడ్డింగ్ మోడల్లో చేసిన నేను, చూసుకోండి ఒకసారి. ఇదైతే ఈ ఫోటో అయితే ఉంది కదా, ఇక్కడైతే కిందికి రండి. ఇక్కడ మీకు నేమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ రాధిక అని మామూలుగా మీకు చూపించడానికి రాధిక బ్రైడ్ అని పెట్టేసిన, తర్వాత గ్రోమ్ నాని అని పెట్టేసిన. ఓకే, ఇలాగైతే మీరు చూసుకోండి ఏమొస్తుందో. ఓకే, తర్వాత సేవ్ ద డేట్ అని వస్తుంది. ఓకే, 2025 2 జూన్ అని పెట్టేసిన. మీ ఇష్టం, మీకు ఇక్కడ ఏదైతే అది ఎడిట్ చేసుకోవచ్చు. మనకైతే సపోజ్ ఈ ఉందనుకో, ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ సేవ్ ద డేట్ వెడ్డింగ్ అనేది చేసిన, ఇక్కడ వెడ్డింగ్ అనేది. ఓకే, బర్త్డే అనేది కూడా చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇలాగైతే ఉంటుంది. మీరు చేంజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకే, ఇక్కడైతే మనకి నేనైతే ఒకటే ఫోటో యూజ్ చేసిన. సో మీకు ఒక్కొక్క ఫోటో అలగ్ కావాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. కాకపోతే దీనికి వైఫ్ ఎఫెక్ట్ ఉంటుంది. వైఫ్ ఎఫెక్ట్తో నేను ఇది చేసుకున్నా. ఓకే, సో ఇలాగైతే ఉంటుంది. మీరు ఏం సింపుల్గా మీరైతే కలర్డ్ ఫిల్లోకి వెళ్ళండి. వేరే ఫోటో ఏదైనా యాడ్ చేద్దాం. సపోజ్ మనకి అనుష్క మేడం అయితే అంటే నేను అలాగ ఈ ఫోటో తీసుకున్నాను, చూస్తున్నారు కదా, ఇదైతే తీసుకున్నా. ఓకే, ఇలా ఉంటేనేమో ఓకే, మళ్ళీ సపరేట్ తీసుకుంటేనేమో వేరే ఉంటుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ అనుష్క మేడంది తీసుకున్న తర్వాత ఇక్కడ రీప్లేస్మెంట్ అది కాదు, ఒక నిమిషం. ఓకే, ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ అయితే ఇది కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి నేను అనుష్క మేడం ఫోటో అయితే అరేంజ్ చేసిన. ఓకే, ఫోటో రూమ్. మనకి ఇంకోటి ఈ యాప్ కావాలంటే కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను, అది పిన్ చేసి పెట్టాను. ఇప్పుడు అప్డేట్ ఏమి అడగట్లే, అంటే నేను 4-5 డేస్ అయింది ఈ వీడియో చేసి కూడా, అంటే వీడియోస్ చేసి కూడా. దాని తర్వాత నాకు అలర్ట్ మోషన్ ఓపెన్ చేస్తే నాకు అప్డేట్ అనేది వచ్చింది. అది తీసేసి మళ్ళీ న్యూ వర్షన్ నేను యాడ్ చేసుకున్నా. అది మీకు కావాలంటే మీకు టెలిగ్రామ్లో ఇచ్చేసిన ఆల్రెడీ, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ప్లస్ ఐకాన్ చేసుకుంటున్నా. సో ఇదైతే ఇలా ఉంది కదా, దీన్ని జూమ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇక్కడ మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఓకే, దానిపైన టచ్ చేయండి, మూవ్ ఆన్ అండ్ ట్రాన్స్ఫర్. ఓకే, ఇక్కడ కింది నుంచి రైట్ సైడ్లో కింది నుంచి 2 డబ్బా ఉంది కదా, ఇది తక్కువ వేసుకోండి. ఓకే, తక్కువ వేసుకొని మీరు ఎక్కడ పెట్టాలనుకుంటారో ఒక్క నిమిషం, ఇక్కడ మార్క్ పడిపోతుంది. ఓకే, ఇక్కడైతే రండి. ఓకే, ఇక్కడ వచ్చి మీరు ఎక్కడ కావాలో అక్కడ ఇలా అయితే పెట్టేసుకోండి. ఓకే, పెట్టేసుకున్న తర్వాత ఈ ఫోటో మీద టచ్ చేసి దీనికి వైఫ్ ఎఫెక్ట్ ఉంటుంది, వైప్ తీసేసేయండి. మీరు వైప్ తీసేస్తే క్లారిటీగా కనిపిస్తుంది. ఒకసారి చూడండి ఒకసారి. ఓకే, ఇలాగైతే రివీల్ అవుతుంది. ఇంకా కొంచెం జరుపుకున్నా అంటే ఫింగర్ తోటి అయితే ఇలాగైతే జరుపుకోండి. ఓకే, నో ప్రాబ్లం. కొంచెం పెద్దగా చేసుకున్నట్టు కూడా చేసుకోండి. ఓకే, కొంచెం పెద్దగా ఇలా చేసుకోవాలంటే ఫింగర్తో అయితే ఇలాగైతే చేసుకోండి. ఓకే, అది మీ ఇష్టం. ఓకే, ఇలాగైతే ఉంది. ఓకే, కొంచెం చిన్న చేద్దాం. ఓకే, రాధిక అనేది కనపడదు కదా. ఓకే, అనుష్క అని పెట్టుకోండి. ఇక్కడ అనుష్క ఏ ఫోటో, మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో అయినా సరే ఇలా అయితే పెట్టేసుకోండి. ఇక్కడైతే తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి దీని తర్వాత నాని సార్ వస్తాడు. నాని సార్ దగ్గర మీరు వేరే ప్రభాస్ సార్ ఫోటో ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ప్రభాస్ సార్ ఫోటోస్ కూడా ఉంటాయి, మీకు అరేంజ్ చేసి అయితే
సో ఇదైతే ఇలాగుంది. ఇది జూమ్ అవుట్ చేసుకోండి. ఓకే, మనకు ఎంత కావాలో అంత పెట్టేసుకోండి. ఓకే, ఎంత యూజ్ అవుతుందో అంత. ఓకే, స్క్రీన్ ఫుల్ కాకుండా. ఇంకోటి మీరు మర్చిపోకండి, ఇది ఫుల్ సైజ్ ఉండాలి. ఓకే, మనకి కాళ్ళకి, ఎందుకంటే దానికి షాడో ఇచ్చిన. ఓకే, ఆ షాడో టైప్లో చేసుకోండి మీరు, చాలా బాగుంటుంది. సో దీనికి వైఫై నేను హైడ్ చేసేస్తున్నా. ఓకే, సో ఇలాగైతే ఉంటుంది. ఒకసారి చూసుకోండి ఇలా. ఓకే, ఫస్ట్ అనుష్క మేడం వస్తుంది, తర్వాత నాని సార్ వస్తాడు. ఓకే, ప్రభా సార్ వస్తాడు. ఇక్కడ లిరిక్స్ మాత్రం ఇక్కడ ఏంటంటే నేను వైట్లో ఉంది కాబట్టి మీకు ఇచ్చిన ప్రాజెక్ట్లో బ్లాక్లో పెట్టుకోండి, లేదంటే వేరే ట్రై చేయండి. ఓకే, ఇలాగైతే ఉంటుంది, ఇలాగైతే చేసుకోండి. ఇంకొకటి ఇక్కడ నాని అండ్ రాధిక. ఓకే, ఆ తర్వాత పైన ఒకటి ఇక్కడ ఉంది చూడు, ఐ లవ్ స్టోరీ బెటర్ దెన్ ఎనీ మోర్ అనే పెట్టేసిన. ఓకే, రోమన్ పెట్టేసిన. ఓకే, ఇది కూడా తీసేసుకోండి. బర్త్డే ఏమంటే రాసుకోండి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కొత్త వాళ్ళకు కూడా కొంచెం అర్థం కావాలి కాబట్టి. ఓకే, ఇక్కడ నాని రాధిక అని ఉంది. ఓకే, సేవ్ ద డేట్ అంటే వెడ్డింగ్కి అయితేనేమో ఇలా, లేదంటే బర్త్డే విషెస్ అని కూడా చెప్పొచ్చు ఇక్కడ. ఓకే, ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ కానీ, ఓకే, స్కై బ్యాక్గ్రౌండ్ కానీ, గ్రౌండ్ కానీ, బెంచ్ కానీ అన్నీ పిఎన్జీస్ ఇక్కడ ఇచ్చేసిన. నేను కెమెరా 1, 2 అనేది యూజ్ చేసిన. నేను ఈ ఫ్రేమ్ కూడా యాడ్ చేసిన, ఫ్రేమ్ కూడా ఉంటుంది ఇక్కడ. ఓకే, మీకు ఇంకా వేరే ఫ్రేమ్ ఏమంటే చూసుకోండి. ఇక్కడ వచ్చేసరికి మీకు ఏమవుతుందంటే ఇక్కడ మీరు ఏదంటే కొంచెం షాడో ఉంటుంది, చూసుకోండి ఒకసారి. మీకు కనిపిస్తుందో లేదో, షాడో అయితే ఇక్కడ ఉంటుంది, చూసుకోండి. ఇక్కడైతే ఉంటుంది, చూడండి ఒకసారి. అటు ఇటు జరుపుతా చూడండి. ఆ షాడో అనేది ఉంది కదా వెనక నీడలాగా. ఓకే, ఇదైతే అన్నీ రీప్లేస్ పెట్టుకోండి. షాడో అవసరం లేదనుకుంటే ఇవైతే చేంజ్ చేసుకోండి. ఓకే, ఇదైతే చేంజ్ చేసుకోండి. ఓకే, ఈ ఫోటో అయితే కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు నాని సార్దే అది మనం చేసింది. ఓకే, సారీ, నాని సార్ది చేద్దాం. ఓకే, కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ప్రభాస్ సార్ ఫోటో పెడదాం. ఓకే, ఫోటో పెట్టిన తర్వాత దీనికి వైఫ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, వైఫ్ ఎఫెక్ట్ తీసేయండి. ఓకే, తీసేయండి. ఇలాగైతే ఉంటుంది. మీకు కొంచెం జూమ్ అవుట్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే నేమ్స్ అనేవి కనపడాలి కాబట్టి. ఓకే, జూమ్ అవుట్ చేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ కిందిది కూడా సేమ్ అదే, కలర్ ఫీల్డ్లోకి వెళ్ళండి, ప్రభాస్ సార్ ఫోటో పెట్టుకోండి. ఓకే, ప్రభాస్ సార్ ఫోటో పెట్టుకుంటే అక్కడ నీడ అనేది కనిపిస్తుంది. మనకు జూమ్ ఎంత అవుట్ అయిందో అంత చూసుకొని ఇలాగైతే పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి ఇలా. ఓకే, షూ ఉంది కదా, షూ దగ్గర ఇలా పెట్టేసుకోండి. మీకు కనిపిస్తుందో లేదో బాగా గమనించండి. ఓకే, ఇలాగైతే సెట్ చేసుకోండి. అన్నీ ఇలాగే ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకోటి ఇక్కడ లాస్ట్లో ఈ సర్కిల్ అనేది ఉంది కదా, ఈ సర్కిల్ అనేది చూసుకోండి, కరెక్ట్ సెట్ అయిందా లేదా చూసుకోండి. ఒకవేళ సెట్ కాకపోతే ఇలాగైతే చేసుకోండి, ఇలాగైతే అటు ఇటు జరుపుకోండి. ఓకే, ఇదైతే ఇలాగైతే ఉంది. తర్వాత నేను ఇక్కడ మన లోగో ఉంటుంది. ఆ లోగో అంటే అది రివీల్ అయిపోతుంది, ఇదైతే వస్తుందన్నమాట. ఈ సౌండ్, ఈ ఎఫెక్ట్ని బట్టి, ఈ సౌండ్ని బట్టి, బీజిఎం బట్టి అది జూమ్ అవుట్ అయిపోయిన తర్వాత మనకి ఈ లోగో అయితే వస్తుంది. మీ లోగో కూడా ఇందులో సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడైతే వేరే ఏదైనా చేంజ్ చేసుకోండి. మీ లోగో ఉంటే మీ లోగో పెట్టేసుకోండి. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బ్యాక్ వచ్చేసేయండి, పైన షేర్ ఐకాన్ ఉంది కదా, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసుకున్నా కాబట్టి నేనే ఎక్స్పోర్ట్ చేసలేదు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.